ఓవైపున రాత్రి పగలు పనిచేస్తున్నానంటారు నిమ్మల రామానాయుడు గారు. నీకు 15 నీకు 15 నీకు 15 ఇట్లాగా ఆనాడు చెప్పింది ఇప్పటికీ మైండ్‌లో గుర్తుంటది. ఆ అమ్మ ఒడిది ఈ మధ్యనే తల్లికి వందనం కట్టారు కాబట్టి ఆయనది ఆయన మీద ఉన్నట్టు ట్రోల్ తగ్గింది. బట్ ఇరిగేషన్ పరంగా ఆయన ఏం చేస్తున్నారు? అమరావతి రాజధాని. ఆయన ఆ ప్రాంతమే హెడ్ క్వార్టర్ ఆయనకి. మరి అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు కృష్ణా నదిలోకి వెళ్ళాల్సినవి రివర్స్ వచ్చి కొండవీటి వాగులోకి చేస్తుంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతినే స్వయంగా రాస్తుంది, ఈనాడే స్వయంగా రాస్తుంది ఏంటి? అక్కడ ఉన్నటువంటి గేట్లు పాడైపోయినాయి, సక్రమంగా పనిచేయట్లేదు, దానివల్ల ఎదురు తంగుతోంది వాటరు అన్నటువంటిది. దానివల్ల మళ్ళీ పొలాలకు ఇబ్బందే కదా, దానివల్ల మళ్ళీ కొత్త సమస్యే కదా, కొత్త సంక్షోభమే కదా. మరి దీనికి బాధ్యులు ఎవరు? 16 నెలలు అయిపోయింది కదా ఈ ప్రభుత్వం వచ్చి, ఎందుకు పట్టించుకోలేదు? అదే అమరావతికి సంబంధించిన నీళ్లు ఇప్పుడే వెళ్ళకపోతే ఏది ఈ మాత్రపు తుఫాను ఈ మాత్రపు దానికి మొన్నటిసారి వెళ్ళినట్ట, మొన్నటిసారి నదిలోకి వెళ్ళినట్ట. ఇది 4 లక్షలు 6 లక్షల రేంజ్లోనే ఉంది ఏది ఇప్పుడు నీళ్లు డిశ్చార్జ్ కెపాసిటీ. అప్పుడు దాదాపుగా 10 లక్షల దాకా వెళ్ళింది కదా ఏది క్రిందటిసారి ఆ మంత్రి సత్యనారాయణ ఇవన్నీ మునిగిపోయినటువంటి సందర్భంలో. అంటే అప్పుడు ఎదురు తన్నినట్టే కదా. అసలు ఆ గేట్లు ఎందుకు పాడైపోతున్నాయి? వాస్తవంగా ఈ కొండవీటి వాగు, పాలవాగు, ఈ వాగుల్లో వాటర్ అంతా అందులోకి వచ్చి కృష్ణా నదిలోకి పోవాలి. ఒకవేళ కనుక కృష్ణానది దీనికంటే ఎక్కువ ప్రవాహంలో ప్రవహిస్తుంటే గేట్లు మూసేసి ఎత్తిపోతల ద్వారా నదిలోకి పోయాలి. ఇక్కడ ఆ కెపాసిటీ ఎందుకు మందగించింది? ఎందుకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి? ఏం జరిగింది అసలు ఆ గేట్లకు సంబంధించి? ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఆలోచించాల్సి ఉంది.